మనం రోజు తినే ఆహారం నిజంగా సురక్షితమైనదా? వంటగదిలో వాడే నూనె శుద్ధమైనదేనా? లేక తక్కువ ధర వెనుక ఒక భయంకరమైన నిజముందా అంటే అవుననక తప్పదు. డబ్బు కోసం మనిషి ఎంత దిగజారిపోతున్నాడంటే చెప్పడం కష్టమే. ఒకప్పుడు ప్రాణాన్ని పవిత్రంగా భావించిన మన సమాజంలో నేడు పైసాకు మనిషి ప్రాణమే కాదు, మూగ జీవాల ప్రాణాలు కూడా చౌకబారిపోతున్నాయి. జంతువులను దేవుడితో సమానంగా చూసే భారతదేశంలో అదే మూగ జీవాల శరీరాల నుంచే మన ఆహారం తయారవుతుందంటే ఇది కేవలం నేరమా లేక మానవత్వంపై చేసిన దాడా? ఇంతకీ అసలు అఖండ భారతంలో ఏం జరుగుతుంది? జంతువుల కొవ్వును నూనెగా మార్చే ముఠ. ఏలూరు విజిలెన్స్ దాడుల్లో వెలుగులోకి వ్యవహారం. పైసల కోసం జంతువుల ప్రాణాలతో చెలగాటం. నేటి సమాజంలో మనం ఏ దిశగా ప్రయాణిస్తున్నామో ఒక్కసారి ఆలోచిస్తేనే మనసు వణుకుతుంది. డబ్బు కోసం మనిషి ఎంత దిగజారిపోయాడో చూస్తే మానవత్వం అనే పదానికి అర్థమే మిగిలని పరిస్థితి కనిపిస్తోంది. ఒకప్పుడు మనిషి ప్రాణమంటే పవిత్రంగా భావించేవారు. ఇప్పుడు మాత్రం పైసాకు మనిషి ప్రాణమే కాదు, మూగ జీవాల ప్రాణాలు కూడా చవకబారిపోతున్నాయి. ఈ భూమిపై మనతో పాటు జీవించే జంతువులు మాట్లాడలేవు, తమ బాధను చెప్పలేవు. కానీ అవి కూడా జీవులు. వాటికి నొప్పి ఉంటుంది, భయం ఉంటుంది, ఆకలి ఉంటుంది. అయినా సరే కొందరు మనుషులు తమ కాసుల కక్కుర్తి కోసం ఆ మూగ జీవాలను అత్యంత క్రూరంగా చంపి వాటి శరీరాల నుంచి కొవ్వును తీసి అదే మన ఆహారంలో కలిపేంత దారుణానికి దిగజారుతున్నారు. భారతదేశం అంటే కేవలం ఒక దేశం కాదు, ఇది ఒక సంస్కృతి, ఒక ఆధ్యాత్మిక భావజాలం. ఇక్కడ జంతువులను దేవుడితో సమానంగా చూస్తారు. ఆవును గోమాతగా పూజిస్తాం. పాము శివుని ఆభరణం, ఎలుక గణపతికి వాహనం, నంది శివుడి ద్వారం ముందు నిలబడి ఉంటుంది, సింహం దుర్గాదేవి వాహనం, ఏనుగు కోతి పక్షులు ప్రతి జీవికి మన సంస్కృతిలో ఒక స్థానముంది. సర్వేజన సుఖినోభవంతు అనే భావనలో మనుషులతో పాటు అన్ని జీవుల సుఖం కోరే దేశం మనది. అలాంటి భారతదేశంలో అదే మూగ జీవాలను చంపి వాటి కొవ్వుతో నూనె తయారు చేసి ప్రజలకు ఆహారంగా అమ్మడం ఎంతటి పాపమో ఒక్కసారి ఆలోచించాలి. ఇది కేవలం నేరం కాదు, ఇది మానవత్వంపై చేసిన దాడి, ధర్మంపై చేసిన అపరాధం. ఇటీవల ఏలూరు పరిసర ప్రాంతాల్లో బయటపడిన కల్తీ నూనె వ్యవహారం అందరినీ షాక్కి గురిచేసింది. పశువుల కొవ్వుతో నూనె తయారు చేస్తున్నారన్న సమాచారంతో విజిలెన్స్ అధికారులు అలర్ట్ అయ్యారు. తంగళ్లమూడి, ఆదివారపుపేట, లంకపేట ప్రాంతాల్లో ఆకస్మిక దాడులు చేపట్టారు. అక్కడ వారు చూసిన దృశ్యాలు ఎవరికైనా గుండె గుబురు పడేలా చేస్తాయి. పశువుల ఎముకలు, కొవ్వు పెద్ద పెద్ద పాత్రల్లో మరిగిస్తూ వాటి నుంచి వచ్చిన చమురును వంట నూనెగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు. ఆ మూగ జీవాల శరీరాల నుంచి తీసిన కొవ్వు మన పిల్లలు తినే ఆహారంలో కలుస్తుందన్న నిజం మనల్ని వణికిస్తుంది. ఈ అక్రమ దందాలో అమ్మకానికి సిద్ధంగా ఉంచిన సుమారు 350 కిలోల నూనెను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 2 ఇళ్లలో భారీగా నిల్వ చేసిన నూనె బయటపడింది. ఈ ఘటనలో 2 పోలీసులు అరెస్ట్ చేశారు. ఇలాంటి కల్తీ నూనె తయారీ, విక్రయానికి పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. కానీ ప్రశ్న ఒక్కటే, ఇలాంటి ఘటనలు ఒక్క ఏలూరులోనే జరుగుతున్నాయా లేక మనకు తెలియకుండా ఎన్నో చోట్ల ఇలాంటి నూనె మన ఆహారంలో కలుస్తుందా? విచారణలో షేక్ షౌకత్ అనే వ్యక్తి కీలక విషయాలు వెల్లడించినట్లు అధికారులు తెలిపారు. పశువుల కొవ్వుతో తయారు చేసిన నూనెను కాకినాడ జిల్లా సామర్లకోట ప్రాంతానికి చెందిన వ్యక్తికి విక్రయిస్తున్నామని చెప్పినట్లు సమాచారం. ఈ నూనె ఎలాంటి ఆహార తయారీలో ఉపయోగిస్తున్నారు అన్న కోణంలో విచారణ కొనసాగుతుంది. ముఖ్యంగా హోటళ్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, రోడ్డు పక్కన అమ్మే ఆహారాల్లో ఈ నూనె వాడుతున్నారన్న అనుమానాలు ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. కొవ్వుని మానవ ఆహార వరకు వినియోగిస్తున్నారన్న అనుమానంతో మొచ్చలను సేకరించడం జరిగింది. దానిలో ఏమైనా కెమికల్స్ కలిపి వాటిని నూనెగా తయారు చేస్తున్నారన్న అనుమానంతో సదరు కొవ్వు డబ్బాల నుంచి 26 డబ్బాల నుంచి 2 శాంపిల్స్ విడివిడిగా సేకరించి మా ఇన్స్పెక్టర్ గారు స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీ హైదరాబాద్ వారికి పంపడం జరిగింది. దానిలో కనుక ఏదైనా కల్తీ కనుక తేడాలు కనుక గుర్తించినట్లయితే, నూనెగా విక్రయిస్తున్నట్టు ఏదైనా కెమికల్స్ కలిపినట్లు కనుక గుర్తించినట్లయితే దానిపైన చట్టపరమైన చర్యలు మేము కొన్ని విచారణ ఎంక్వైరీ కూడా చేయడం జరిగింది. ఎవరికి కూడా లోకల్ గా విక్రయిస్తున్నట్టు ఎక్కడ ఎస్టాబ్లిష్ అయ్యలేదు. ఈ తదుపరి ఎనాలిసిస్ రిపోర్ట్ వచ్చినాక వాటిపై చర్యలు తీసుకున్నాం. రిమైనింగ్ శాంపిల్స్ మిగిలిన డబ్బాల నుండి కూడా మేము భద్రతా దృష్ట్యా
సీజ్ చేసి మా దగ్గర భద్రతగా అట్టిపెట్టడం జరిగింది. ఇలాంటి కల్తీ నూనెను గుర్తించేందుకు కొన్ని లక్షణాలు ఉన్నాయి. సాధారణ నూనెతో పోలిస్తే ఇది చల్లబడినప్పుడు గడ్డకట్టిపోతుంది. పైభాగంలో తెల్లటి పొర ఏర్పడుతుంది. వేడి చేసినప్పుడు భరించలేని దుర్వాసన వస్తుంది. చేతికి రాసినప్పుడు అతుక్కునే భావన ఎక్కువగా ఉంటుంది. మార్కెట్ ధర కంటే చాలా తక్కువగా అమ్మితే వెంటనే అనుమానం పెట్టుకోవాలి. వైద్యులు ఈ విషయంలో తీవ్రమైన హెచ్చరికలిస్తున్నారు. పశువుల కొవ్వుతో తయారైన నూనెను ఆహారంలో ఉపయోగిస్తే కాలేయం దెబ్బతినే ప్రమాదం ఉంది. గుండె సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువ. జీర్ణకోశ సమస్యలు, హార్మోన్ల అసమతుల్యత వంటి ఇబ్బందులు ఎదురవుతాయి. దీర్ఘకాలంగా వాడితే క్యాన్సర్ ప్రమాదం కూడా ఉండొచ్చని వైద్యులు చెబుతున్నారు. అంతేకాదు, ఈ నూనె తయారీ సమయంలో ఎలాంటి పరిశుభ్రత పాటించరు. అందులో హానికరమైన బ్యాక్టీరియా, విష పదార్థాలు ఉండే అవకాశం చాలా ఎక్కువ. అవి శరీరంలోకి వెళ్లిన తర్వాత మన ఇమ్యూనిటీని పూర్తిగా నాశనం చేస్తాయి. మన సంస్కృతిలో జంతువులను రక్షించడం ధర్మం, వాటిని హింసించడం పాపం. కానీ నేటి సమాజంలో ఆ ధర్మాన్ని మరచి జంతువుల శవాల నుంచే లాభాలు సంపాదించే స్థితికి కొందరు దిగజారిపోయారు. ఇది కేవలం చట్టపరమైన నేరం మాత్రమే కాదు, ఇది సమాజం ఆత్మపై చేసిన గాయం. కాబట్టి ప్రజలుగా మనం కూడా బాధ్యత తీసుకోవాలి. తక్కువ ధరలకే మోసపడకుండా నాణ్యమైన నూనెనే వాడాలి. బయట తినే ఆహారం విషయంలో అప్రమత్తంగా ఉండాలి. అనుమానాస్పదంగా కనిపించే ఆహారాన్ని తిరస్కరించాలి. కల్తీని ప్రోత్సహించకపోవడమే నిజమైన అవగాహన. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది. మూగజీవాల ప్రాణాలు కూడా మన చేతుల్లోనే ఉన్నాయి. డబ్బు కోసం ధర్మాన్ని, మానవత్వాన్ని తాకట్టు పెట్టే ఈ కల్తీ సంస్కృతికి మనమే చెక్ పెట్టాలి. అప్పుడే భారతదేశం నిజంగా చెప్పుకునే తన విలువలను కాపాడుకున్న దేశంగా నిలుస్తుంది. మరొక వైపు ఆ మూగ జీవాలు. అవేం తప్పు చేశాయి? మనిషి ఆకలిని తీర్చడం కోసం జీవితాంతం పాలిచ్చాయి, భారాన్ని మోసాయి, మౌనంగా సేవ చేశాయి. చివరికి ఇలా చంపబడి మన లాభాల కోసం మన ఆహారంలో కలిసిపోవాల్సి వచ్చిందా? వాటి నిశ్శబ్ద వేదన ఎవరికీ వినిపించదా? ఇది మనందరినీ అడిగే ప్రశ్న. మనం ఏ సమాజాన్ని నిర్మిస్తున్నాం? డబ్బే దేవుడైన సమాజమా, లేక జీవితం విలువ తెలిసిన సమాజమా? ఇప్పటికైనా మనం మేల్కోవాలి. తక్కువ ధరల మాయలో పడకుండా నాణ్యమైన ఆహారాన్నే ఎంచుకోవాలి. అనుమానాస్పద నూనెను తిరస్కరించాలి. బయట తినే ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కల్తీని చూసి మౌనంగా ఉండకూడదు. ఎందుకంటే ఇది కేవలం నూనె విషయం కాదు, ఇది మన ఆరోగ్య విషయం కాదు, ఇది మన మానవత్వం పరీక్ష.